హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ మలిలో. ఈరోజు నేను డాడీ ఒకటే వచ్చాము ఫామ్కి. మమ్మీని కట్ చేసాం. జస్ట్ జోక్ చేస్తున్నాను. మమ్మీకి యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఉంది, డాన్స్ ప్రోగ్రామ్. యాక్చువల్గా నేను కూడా వెళ్ళాలి, కానీ నాకు బాగాలేదు, సోర్ థ్రోట్, కాఫ్, కోల్డ్ అవన్నీ ఉండి నేను కూడా వెళ్ళలేదు. సో అందుకే నేను డాడీ ఒకటే వచ్చాం. ఓన్లీ ఫాదర్ అండ్ డాటర్ వీడియో ఈరోజు. ఎస్, ఇక్కడ నెస్ట్ ఉంటే దాంట్లో బేబీ ఉంది. అవునా? I can see it now. A small baby. ఎంత టైనీగా ఉంది. వావ్. మన సపోటా చెట్టుకి స్మాల్ నెస్ట్ పెట్టి బేబీస్ ఉన్నాయి దాంట్లో. ఇట్ కెప్ట్ ఇట్ నియర్ అ సపోటా. వన్ బేబీ ఉంది అంతే కదా. మేము సిటీ నుంచి ఇంత దూరం వచ్చి ఫార్మింగ్ చేస్తానికి మెయిన్ రీజన్ ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ కోసమే అండి. ఆ బర్డ్ నెస్ట్లో బర్డ్ చూసారు అసలు ఎంత అందంగా ఉందో. మరి కాంక్రీట్ జంగల్లో ఉంటున్నాము. చెట్లు కానివ్వండి, ఇలా బర్డ్స్ కానివ్వండి కనుమరుగైపోతున్నాయి. వారంలో 5 రోజులు కష్టపడి పని చేసుకుని ఇలా పొలంకి వచ్చి శని ఆదివారాలు పొలంలో పని చేసుకుంటూ అలా హ్యాపీగా మొక్కల మధ్యలో ఇలా నేచర్ మధ్యలో తిరుగుతుంటే ఆ 5 రోజుల స్ట్రెస్ మొత్తం పోతుందండి. పొలంలో ఫిజికల్గా కష్టపడినా కానీ అది కష్టం అనిపించదు, ఎందుకంటే చాలా ఇష్టంతో చేస్తాం కాబట్టి అసలు పనిలాగా అనిపించదు అన్నమాట. మన ఇంటి లెఫ్ట్ సైడు కూరగాయలు పండించేవాళ్ళం కదా, కాకపోతే అది చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉండేది. సో రొటవేటర్ వేసి బోధలు వేయించాము. ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదని ఒక హెల్పర్ని కూడా పిలిపించాము. తర్వాత డ్రిప్ కూడా వేయించాము. కొద్దిగా మా నర్సింహకి పని తగ్గుతుందని, ప్లస్ మొక్కలు కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ మోతాదులో నీరు అందుతాయని డ్రిప్ వేయించామన్నమాట. ఈ ఫస్ట్లో చిక్కుడు పెట్టాను. ఇదన్నీ 6 ఫీట్ టమాటా అంట, 6 ఫీట్లు పెరుగుతాయంట. కొత్త రకం, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ మొదటి 2 వరుసలు రెడ్ క్యాబేజ్, తర్వాత 2 వరుసలు నోల్ కోల్, తర్వాత 2 వరుసలు బ్రోకలీ, ఆ ఒక వరుస బొక్చావ్. ఇది మన పాత మొక్కలు. మోస్ట్లీ ఇంకొక 10-15 రోజుల్లో హార్వెస్ట్కి రావచ్చు అనుకుంటా. సెంటర్ మొక్క అయితే కనపడుతుంది హార్వెస్ట్. ఇది మొత్తం రెడీ చేసాము. ప్లాంట్స్కి ఇంకా వెజిటబుల్స్కి డ్రిప్ కూడా వేసేసాము. ఇప్పుడు చాలా వెజిటబుల్స్ వస్తాయి. క్యాచ్ దిస్. నా బ్యూటిఫుల్ ఫార్మింగ్ హ్యాట్ చూసారా? ఇది మా అమ్మమ్మ కొనింది సింహాచలం నుంచి. ఇప్పుడు ఇది నాకు చాలా ప్రొటెక్ట్ చేస్తుంది సన్ నుంచి. నాకు కాంపిటీషన్ వచ్చావు నువ్వు. చోరుగాడు ఓహం కౌగల్ లాగా ఉన్నావు. సో ఇప్పుడు అసలు హాఫ్ అన్ అవర్ నుంచి మాకు కరెంటే లేదు, అందుకే తీసాను. డాడీ ఇంకా నాకు చెమటలు అయితే కారిపోతున్నాయి, అందుకే ఇలా ఇలా అనుకుంటూ కూర్చున్నాం. ఎప్పుడు వస్తుందో కరెంట్? మీకు కూడా గాలి కావాలా? వద్దులే, వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉందిలే. కరెంట్ పోతే ఏం చేస్తారు? కరెంట్ పోయినప్పుడు ఈ వీడియో చూస్తారులే, అప్పుడు గాలి వస్తుంది నీ ఫ్యాన్ నుంచి. నాకు చాలా పనులు ఉన్నాయి ఈరోజు. ఇప్పుడే నేను ఇంకా డాడీ సీడ్స్ సెగ్రిగేట్ చేసి పెట్టాము. నేను చదువుకోవాలి, సీడ్స్ సో చేయాలి, బర్త్డే పార్టీకి వెళ్ళాలి. నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు?
పనులు చేసుకుంటానికి. కరెంట్ లేదు రే. ఇది తీసుకుంటా. మనం ఆకుకూరలు కానీ పెట్టుకున్నాం కదండి. ఇది కూడా షీరా కొత్తిమీర స్ప్రింకిల్ చేస్తుంది. ఈవెన్గా స్ప్రింకిల్ చేయను. ఈ రింగుల ఐడియా శైలజాదండి. మాటకు ముందర 10 సార్లు చెప్తుంది ఇది నా ఐడియా అని. నేను ఎక్కడ క్రెడిట్ తీసుకుంటాను అని. సో మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది శైలజ ఐడియా, నాది మాత్రం కాదు. ఇట్స్ ఓకే ఒకటి 2 పడినా ఇట్స్ ఓకే. గుడ్ నాని. Becoming a farmer. You are a farmer, Ashira. I'm a small farmer. Yes. Half iday, half inkote. So Ashira is taking the responsibility ఈరోజు. మా లిటిల్ ఫార్మర్ నిద్ర కూడా పోకుండా చేస్తున్నాం. సో ఈ దేశీ సీడ్స్ కొన్ని నారు పోసుకుంటున్నాం ఇలా. ఇదైతే మా పొలంలో వచ్చిన ఆనియన్ సీడ్స్. ఇవి మేమే హార్వెస్ట్ చేసిన సీడ్స్. ఇవన్నీ లాస్ట్ టైం వేసాము, కొన్ని మొలకలు వచ్చాయి, కొన్నిటికి రాలేదు. ఇంకా టైం పడుతుంది అవి. Rowdy bird. Yes, that's okay. That's okay, Nashi. Not okay with you. My favorite. That's okay, Nana. ఇంకా ఉందిలే, గ్రీన్ కలర్ ఉంది. దొరికిందా? యా. 2 ఉన్నాయి. నైస్. పెద్దకి వస్తుంది. ఓకే. అయ్యి అరే కింద పడింది. తీసుకో. ఈ పాడేలా లేదు, చాలా పింక్ గా ఉంది. కిట్టెన్ 3, 2, 1. అయ్ అంత గట్టిగా ఉందారా అషిరా? బాగుందా? ఏంటా బాధ బాగుందా? 1. మరి ఏంటి ఫేస్ అదో రకంగా పెట్టారు? పప్పాయలు మరి విపరీతంగా వస్తున్నాయి. చాలా మట్టికి సేల్ చేసాము, కొన్ని ఫ్రెండ్స్కి ఇచ్చాము. ఇంకా ఏం చేసుకోవాలో తెలియట్లేదు. మీకు కావాలంటే కింద మెసేజ్ చేయండి. So many goats. ఇవి వచ్చాయంటే మనల్ని బ్లాక్ చేసేస్తాయి. ఎట్లా అంటున్నాయి?